పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 1 పరిధి RG1కి సంబంధించినటువంటి OCP 5కి సంబంధించిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా బాధితులంతా కూడా జిల్లా కలెక్టరేట్ చేరుకొని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయితే గతంలో కూడా సింగరేణి అధికారులు కొందరు రైతులకు నష్టపరిహారం చెల్లించినప్పుడు కూడా రెండో విడత మాత్రం నష్టపరిహారం జరపడం జరిగింది. కావాలని ఒక వ్యక్తి సుందిల గ్రామానికే సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి తప్పుడు ఆధార సింగరేణి అధికారులకు చూపడంతో తమకు నష్టం జరిగిందంటూ కూడా వారంతా కూడా బాధను వెల్లదీశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను కలిసి తమకు జరిగినటువంటి నష్టాన్ని పూర్తించి మాకు వెంటనే తగిన పరిహారాన్ని చెల్లించాలి. అంతేకాకుండా కూడా అక్రమంగా భూములు ఆక్రమించి అలాగే ఊరికి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఆధారాలు చూపించినటువంటి సదరు వ్యక్తి పైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధిత రైతులంతా కూడా జిల్లా కలెక్టర్ని కోరడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందినటువంటి గాండ్ల సాయిలు లలిత అనే వృద్ధ దంపతులు తమను కొడుకులు పట్టించుకోవడం లేదు, తినడానికి తిండి కూడా పెట్టడం లేదంటూ కూడా జిల్లా కలెక్టరేట్కు రావడం జరిగింది. ఈరోజు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వేణుకు వాళ్ళు బాధను వెల్లదీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఇద్దరు కుమారులు, ఇద్దరికి కూడా ఆస్తులన్నీ కూడా పంచించడం జరిగింది. తనకు ఉన్నటువంటి 6 ఎకరాల్లో చెరొక 2 ఎకరాలు పంచినప్పుడు మా తరఫున కూడా 2 ఎకరాలు ఉంచుకున్నప్పుడు కూడా ఆ 2 ఎకరాలను కూడా ఇద్దరు కొడుకులు కబ్జా చేయడం, దానిపైన వచ్చినటువంటి పంటకు వచ్చినటువంటి డబ్బులు ఏవి కూడా మనకు ఇవ్వడం లేదు, కేవలం పింఛన్ మీద ఆధారపడుతున్నాం, మాకు తినడానికి తిండి కూడా దొరకలేదు కాబట్టి మా ఇద్దరు కొడుకులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా అదనపు కలెక్టర్కు వేడుకోవడం జరిగింది. అదనపు కలెక్టర్ వేణు సంబంధిత అధికారులను వృద్ధులకు కావాల్సినటువంటి న్యాయం జరిగేదా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు చెల్లించాలి. అంతేకాకుండా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు రావడంలో జాప్యం జరుగుతుంది కాబట్టి వారికి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కూడా వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ AITC ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా AITC నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సబ్బండ వర్గాలకు అన్ని రకాల హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కూడా వారు మండిపడ్డారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్సోర్సింగ్ సిబ్బందికి వెంటనే రెగ్యులర్ చేస్తాం, పనికి తగ్గ వేతనం ఇస్తామంటూ హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత పట్టించుకోలేదంటూ కూడా వారు ఆరోపించారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజన కార్మికులకు గత 4 నెలలను కూడా వేతనాలు అందడం లేదు, వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వెంటనే తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి యొక్క డిమాండ్లను నెరవేర్చారు, వారికి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.